పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు వేసవిలో చలివేంద్రం నిర్వహణ గొప్ప విషయమని పలువురు అభినందించారు. స్థానిక విజయవాడ రోడ్లో రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వహిస్తున్న వేసవి చలివేంద్రంలో ఆదివారం మజ్జిగ మినరల్ వాటర్ పంపిణీ చేశారు. దామర్ల రుద్ర సహకారంతో ఈ సేవను అందించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను, టి చంటి, రాఘవ, పోతురాజు, కె యశ్వంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. గత 18 సంవత్సరాల కాలం నుంచి ఇదే ప్రాంతంలో దాసరి కిరణ్ కుమార్ గారి బస్టాండ్ ఉండేది. ఆనాడు స్టార్ట్ చేసిన ఈ చలవేంద్రం నాటి నుండి కూడా ఎక్కడ కూడా ఇప్పుడు మరి రూపుదిద్దుకొని శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ద్వారా గత 8 సంవత్సరాలుగా కూడా ఈ సేవలు ఇక్కడ ఈ చలవేంద్రంలో కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా మరి చలవేంద్రాన్ని పేరుకేని కాకుండా మరి సేవల నుంచి దాంట్లో ఎక్కడ కూడా వెనకాడకుండా రోజు చల్లటి నీరు కుండలో మినరల్ వాటర్ పోసి ఇచ్చేటట్టుగా, అదేవిధంగా ముఖ్యమైన దినాల్లో కొన్ని దాతల ద్వారా సహకారంతో మరి మజ్జిగ పంపిణీ మరి ఈ రోజున మరి ఈ మజ్జిగ పంపిణీకి ముఖ్య కారకుడు మరి దామర్ల రుద్ర గారు గత కొన్ని నెలల కారణంగా మరి ప్రతి ఆదివారం అన్నదానానికైనా కానీ మజ్జిగకైనా కానీ వారి సహాయ సహకారాలు వారి కుటుంబాలు సభ్యులతో కలిపి ఇక్కడ ఇస్తున్నారు. మరి రుద్ర గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ్ళగా ఉండాలని తెలియపరచుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ కోడలు ఏంటంటే రైల్వే స్టేషన్ బస్ స్టాండింగ్ ఈ మధ్యన ఉన్నప్పుడు వల్ల, ఎందుకంటే ఈ పాదచారులు నడుచుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రయాణికులు కానీ విద్యార్థులు కానీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి ఆనాడు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసాం. నాటి నుంచి కూడా ఈ ప్రాంతాన్ని ప్రజలు బాగా ఉపయోగించుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ సేవలు ఇంకా ఈ వర్షాలు పడేంత వరకు కూడా ఈ చలవేంద్రం ఆపటం అనేది ఉండదని చెప్పి తెలియపరచుకుంటూ